ఈ ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యాలన్నీ నీ ముందున్నా, ఎన్ని భోగాలున్నా, ఎన్ని సుఖాలున్నా, ఎన్ని సంపదలున్నా, అవన్నీ నీ దగ్గర నుంచి ఏదో ఒక రోజుకి వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు వెళ్ళిపోతాయో తెలుసా? మనం ధ్యానం తెలుసుకుని, ధ్యానం కూడా చెయ్యకుండా నాకు అక్కర్లేదు ఈ భోగాలే అని మనం దాని వెనకాతలు పడితే ఏదో రోజుకి నిన్ను వదిలి అవన్నీ వెళ్ళిపోతాయి. ఎందుకు? ఇది వశిష్ఠుల వారు చెప్తారండి. పరమాత్మకి నువ్వు నచ్చావు కాబట్టి ఒక గురువునిచ్చి ఆయన దగ్గరికి చేరుకునే మార్గాన్ని నీకు ఉపదేశిస్తే నువ్వేం చేస్తున్నావు? అది తర్వాత చూద్దాంలే, ముందు ఈ భోగాలన్నీ, ఈ సుఖాలన్నీ అనుభవించాలి, ఈ సంపదలన్నీ సమకూర్చుకోవాలి అని ఈ సాధనని నువ్వు పక్కన పెట్టేస్తే నీకే భోగమైతే భగవంతుడిచ్చాడో ఆ భోగాలనే నీ దగ్గర నుంచి ఒక రోజు లాక్కోవచ్చు. అది పిల్లల రూపేణా వెళ్ళొచ్చు, లేకపోతే వంశంలో వాళ్ళైనా తీసుకోవచ్చు.